ఎమ్మెల్యే కళ్యాణ్ గారు, అలాగే మన కంపెనీ ఇన్ఛార్జ్ సింగపూర్ ఇంద్రా గారు, మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ తీర్మాన్ మల్లన్న గారికి స్వాగతం అవుతున్నాము. అలాగే మన బండి శోభారాయణ గారు, మన కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్ వారికి కూడా స్వాగతం అవుతున్నాము. ఎల్ జయశ్చంద్రెడ్డి గారు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, లింగాజీ వర్కింగ్ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్, గాది రమేష్ గారు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, మండల్ పార్టీ అధ్యక్షులు, అలాగే ఆల్ ఎంపీపీస్, డెప్యూటీసీస్, అలాగే యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, ఎన్ఎస్సీ నాయకులు అందరూ కూడా స్టేజ్ దగ్గర కూర్చున్నాము. అలాగే ఎక్స్ మార్కెట్ చైర్మన్స్, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్స్, అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సమన్వయ కమిటీ సభ్యులు, అదేవిధంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ఎస్సీఐ మండల అధ్యక్షులు, జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ విద్యార్థి విభాగాలకు చెందిన అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులందరినీ వేదికపైకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నా. దయచేసి ఎవరి పేర్లు చెప్పడం లేదు. ఎవరైతే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో వివిధ హోదాలలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, వారితో పాటుగా మండల సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాల్సిందని కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. దయచేసి మండల సమన్వయ కమిటీ సభ్యులు ఎవరున్నా పైకి అందరూ, మళ్ళీ పిలువ లేదని అనుకోవద్దు ఎవరు. దయచేసి కూర్చోవాలి. బ్రదర్ మీరు కూర్చోవాలి, ఎక్కడైనా కూర్చోండి. అటువైపు కూడా కుర్చీలు వేస్తున్నాయి హాల్లో కూర్చోండి. గట్టగా మీరందరూ హాల్లో కూర్చోవాలి. బ్రదర్ దయచేసి తమిళ చేరుండి వచ్చి కూర్చోండి. మీకే చెప్పేది కూర్చోండి. పంపించాలి అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అందరూ. ఇప్పటికే ఆలస్యమైంది. అందరికీ హృదయపూర్వకంగా శేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ సమావేశం ప్రత్యేకంగా 27 మే నాడు జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి మన అభ్యర్థి మీ అందరికీ సుపరిచితులు సోదరులు తీర్మాన్ మల్లన్న గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఇది సన్నాహక సమావేశం. ఈ సమావేశానికి మన నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి శోభరాణి గారు కూడా వచ్చారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. తీర్మాన్ మల్లన్న గారు భువనగిరిలో ఇంకొక మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంది. ఆయన ఉదయం నుంచి అనేక సభలలో, సమావేశాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి త్వరగానే మనం ఈ సమావేశాన్ని ముగించుకుందాం. ముందుగా ఈ ఎన్నికల పరిశీలకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఎన్నికల సందర్భంలో మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ
సన్నాహ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు శిరీష్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి గారికి, మా ఎన్నికల అభ్యర్థి నిత్యం